నమస్తే, వెల్కమ్ టు లియో. నందిగామ సురేష్ గతంలో అమరావతి మహిళలు ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళపైన కూడా అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పేసి గతంలో కేసులు ఉన్నాయి. ఇవే కాకుండా విజయవాడ ఏదైతే బుడమేరు వాగు పొంగిన తర్వాత ఆ వరద ముప్పుకి ఒక బోట్లతో గుద్దిచ్చి దాదాపు విజయవాడని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేయాలనుకున్నటువంటి ఒక నందిగామ సురేష్ ఆ యొక్క కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జైలుకి వెళ్ళడం మనందరం చూసాం. దాని తర్వాత బెయిల్ పైన వచ్చినటువంటి ఒక నందిగామ సురేష్ ఇప్పటికన్నా మారాడేమో అనుకుంటే లేదు. అయితే నందిగామ సురేష్ మారకపోవడమే కాకుండా ఊర్లో ఉన్నటువంటి ఒక యువకులపై దాడి చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో ఏమవుతుంది. అయితే నందిగామ సురేష్ వాళ్ళ భార్య ఎవరైతే బేబీ ఉన్నారో ఆవిడ ఒక ఆడియో లీక్ మాత్రం ఇప్పుడు పెద్ద సంచలనం అయింది. అయితే వాస్తవానికి పెద్దవారు ఒక సామెత చెప్తుంటారనమాట. ఏంటంటే ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా మొత్తానికి బేబమ్మకి హోమ్ మినిస్టర్ ఇస్తున్నారని చెప్పేసి ప్రకటన చేసుకుంటున్నారు. వాస్తవానికి జగన్ సీఎం ఎప్పుడు అవుతాడో అనేదే జగన్కే తెలియదు, జైలుకి ఎప్పుడు వెళ్తాడనే మాత్రం క్లారిటీ అయితే ఉంది. మొత్తానికి బేబీ ఏం మాట్లాడుతున్నారు, బేబీ గారు మాట్లాడిన మాటలు ఏంటి, ఆవిడతో మాట ఇంకొక మహిళ ఏం మాట్లాడుతున్నారు, అది కాక ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా తీసుకురావడం మనం చూస్తున్నాం. ఒకసారి దాని గురించి చూద్దాం. రెడ్డోడు బయటకు వచ్చేసాడు, కమ్మోడు బయటకు వచ్చేసాడు, అందరూ బయటకు వచ్చేసాడు, ఒక మాదిగోడు తప్ప. నిజంగా అంటే అది మీరు చాలా అయితే రెడ్డోడు బయటకు వచ్చాడు, కమ్మోడు బయటకు వచ్చాడు, ఒక మాదిగోడు తప్ప అంటే అక్కడ వైసీపీకి సంబంధించి జగన్ని విమర్శిస్తున్నారా లేకపోతే ఏంటి అనేది అర్థం కావట్లేదు. అయితే రెడ్డోడు బయటకు వచ్చేసాడు, కమ్మోడు బయటకు వచ్చాడు, ఒక మాదిగోడు తప్ప అన్న మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే మన నందిగామ సురేష్ని మళ్ళీ జైల్లో పెట్టాడు కాబట్టి మిగతా ఎవరైతే మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కొంతమంది పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కమసంగం వారు కావచ్చు, వాళ్ళందరూ బయటకు వచ్చారు, మళ్ళీ నందిగామ సురేష్ మాత్రం జైల్లోకి వెళ్ళిపోయాడు అనే దాని గురించి మాట్లాడుతున్నారని అర్థం కాలేదు. దాని గురించి ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. నేను మీరు ఎన్నన్నా నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా, మీరు ఏమన్నా అనుకోండి నాది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మ నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలంతే. అయితే ఇక్కడ బేబీ గారితో మాట్లాడుతున్న ఇంకొక మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ అనవసరంగా లేనిపోని ఆశలు క్రియేట్ చేస్తున్నట్టుగా అనిపించింది. వాస్తవానికి ఈ ఆడియో వినగానే నాకు అదే అనిపించింది, అనవసరంగా ఆవిడికి అనవసరం ఆశలు రేపడుతుందేమో అని చెప్పి. కానీ వాస్తవానికి ఈ ఆడియో కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు రూపం దీని గురించి మీకు బయటపడబోతుంది. అయితే మొత్తానికి బేబమ్మని హోమ్ మినిస్టర్గా చూడాలనుకుంటున్నాను అనగానే ఆవిడ కూడా సంతోషంతో ఉప్పొంగిపోతుంది. మొత్తానికి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. లేదు లేదు లేదు, ఇది ఇందాక లాయర్స్ కూడా ఇదే మాట అన్నారు. మీరు అనుకుంటున్నాక మన కోర్టు ఎదురుగా నిన్న ఇది బేబీ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఒక కానిస్టేబుల్ ఇక్కడ కానిస్టేబుల్కి సిఐకి కూడా తేడా తెలియనటువంటి బేబమ్మ గారు హోమ్ మినిస్టర్ అవుతారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. కానిస్టేబుల్ డ్రెస్ ఏంటి, కానిస్టేబుల్కి అసలు స్టార్స్ ఉంటాయా లేదా, సిఐకి ఎన్ని స్టార్స్ ఉంటాయి, సిఐకి డ్రెస్ ఎలా ఉంటుంది, తన పొజిషన్ కూడా తెలియనటువంటి ఒక బేబీ గారు హోమ్ మినిస్టర్ అవుతా అని చెప్పేసి అంటున్నారు. అన్న దగ్గర జైలు దగ్గర నన్ను బొమ్మ ఇజ్రాయల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్నా లోపలికి కదా, వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా, వాడిని వేసుకున్నాం ఒక రౌండ్. అయితే పోలీసుల్ని కూడా ఒక రౌండ్ వేసుకున్నాను ఏంటండి ఈ మాటలు? ఇలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ అవుతారా? అంటే జగన్ హయాంలో అయితే అవుతారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటిదాకా మనం అందరం చూసిన మంత్రులందరూ కూడా బూతుల మంత్రులే కాబట్టి నెక్స్ట్ అవకాశం ఉందేమో తెలియదు. కానీ సిఐకి కానిస్టేబుల్కి కూడా తేడా తెలియనటువంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తారు అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఏదో వాడి పేరు ఈ రోజు ఆ లేచి నుంచొని బాగున్నారా సార్కి మన జరిగిన దానికి నెక్స్ట్ హోమ్ మినిస్టర్ లే మేడం, మీకేం బాధలేదు ఇవన్నీ కాదు. అయితే మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం అని చెప్పి మరి ఆ కానిస్టేబుల్ అన్నాడా లేదంటే ఈవిడ అనుకుంటున్న సిఐ అన్నాడా అనేది అర్థం కాలేదు. కానీ మువ్వ వేణు అని చెప్పేసి అయితే మాట్లాడుతుంది. అసలు పోలీసులు అనేటువంటి ఒక గౌరవం కూడా లేకుండా చాలా నీచంగా వాడు వీడు అన్నట్టు మాట్లాడడం మనం గమనిస్తున్నాం. అయితే ఇదే కాకుండా ఏదైతే
కానిస్టేబుల్ మరి సిఐ గారో తెలియదు, కానీ ఆవిడ మాత్రం చెప్పేశాడంట ముందే, నెక్స్ట్ మీరే హోమ్ మినిస్టర్ మేడం అని చెప్పి చెప్పాడట. మరి ఈవిడ దానికి ఏం మాట్లాడుతుందో చూద్దాం. నేను ఎప్పుడు చెప్పాను ఈ మాట, అన్నయ్య అరెస్ట్ అయినప్పుడు చెప్పా. అంటే ఏంటి నా మీద కోపమా మా ఆయన మీద కోపమా మీకన్నా? లేదు మేడం, రాష్ట్రం అంతా మాట్లాడుకోవాలి. అవును, అయితే రాష్ట్రం మొత్తం నిజంగా చర్చించుకుంటుంది. నిన్న జరిగినటువంటి యొక్క పత్రికలలో, ప్రతి పత్రికలో కూడా, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, మిగతా అన్ని పత్రికల్లో, ఆఖరికి సాక్షులు కావచ్చు, నెక్స్ట్ కమింగ్ హోమ్ మినిస్టర్ ఎవరు 2029కి లేదంటే 39కి లేదంటే 49కి ఎప్పుడుకో తెలియదు, కానీ మొత్తానికైతే ఈవిడైతే హోమ్ మినిస్టర్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారట. అదే నేను రాసినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చెప్తుంటే ఏదో ఏదో తెలియని ఆనందం పెద్దదాన్ని, భగవంతుడు రాయాలి మేడం, మనుషులు అంటే కాదు, దేవుడు రాయాలి మన రాతలు. మీ దేవుడు రాసేసాడు, మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే. నెక్స్ట్ మేడం ఈ రోజు రాయర్లు ఏమన్నారు తెలుసా? అయితే మొత్తానికి లాయర్లు కూడా చర్చించుకుంటున్నారంట. ఈరోజు లాయర్లు ఏమన్నారు ఏంటి, మొత్తానికి దేవుడైతే రాసేసాడట. మరి ఎవరు రాస్తే హోమ్ మినిస్టర్ అవుతారో తెలియదు, ఏ దేవుడు రాస్తే అవుతాడో కూడా తెలియదు. మరి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఆయన బయటకు వచ్చిన తర్వాత దేవమ్మదే హవా సాగుతుంది, జగన్ బేబమ్మకే టికెట్ ఇస్తాడు, ఇంకా ఈ సేవ చేసుకోవాల్సిందే లోపల ఉండి సురేష్ గారు. అయితే ఇక్కడ సురేష్ గారు ఖచ్చితంగా కంప్లీట్గా జైల్లోనే ఉండబోతున్నారు అనేది మాత్రం ఈవిడతో మాట్లాడుతున్నారు చాలా ఫిక్స్ చేసింది. జైల్లో ఉండి ఇంకా జగన్కి సేవలు చేసుకోవాల్సిందే సురేష్ గారు. నెక్స్ట్ ఇచ్చే టికెట్ మాత్రం ఖచ్చితంగా బేబమ్మకి ఇస్తారు. బేబమ్మ ఘన విజయంతో గెలుస్తారు. దాంతోపాటు హోమ్ మినిస్టర్ కూడా అవుతారన్నారు, కానీ ఏ సంవత్సరం అనేది చెప్పలేదు. అది నోట్ దిస్ పాయింట్. మీరు అనలేదు, మీ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నాయి. నేనేదో రండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంట్లో కన్నీళ్ళు కనబట్టలేదు, కానీ తుడుచుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఒక సూపర్ డూపర్ సీరియల్కి సంబంధించిన ఎపిసోడ్ మనకు వినిపిస్తుంది. ఈవిడెవరో బేబీ గారికి చెప్పారట, సాక్షికి సంబంధించినటువంటి ఒక, మీరు చూస్తున్నారుగా, సాక్షికి సంబంధించినటువంటి ఒక ఛానల్ వస్తుంది. ఈ ఛానల్ సంబంధించి వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటారు, మీరు ఖచ్చితంగా కళ్ళమ్మటి నీళ్ళు అయితే ఖచ్చితంగా కనిపించాలని చెప్పేసి అంటున్నా సరే, ఆవిడ ఇంటర్వ్యూలో కూడా చిరునవ్వుతో మాట్లాడుతుంది. ఎక్కడ కూడా కండ్ల నుంచి నీరు అనేది రావట్లేదు. ఇప్పుడు అదే చెప్తుంది అన్నమాట. ఒక్కసారి దీన్ని వెనక్కి మళ్ళీ ఒక 2 seconds వెనక్కి తీసుకెళ్ళి ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం. మాట్లాడుతున్నాయి, నేను ఏదో ఏడండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంట్లో కన్నీళ్ళు కనబట్టలేదు, కానీ తుడుచుకుంటున్నారు. మీరు మేడం మేడం ఏడవండి అని సజెషన్ ఇచ్చా, ఇలా మాట్లాడండి అని. మీరు ఏం చేశారు? జూమ్ పెట్టినా కూడా దొరకట్లేదు. ఏమన్నాడు సతీష్? ఏమన్నాడు తెలుసా? సాక్షి సతీష్ కొంచెం ఇంటర్వ్యూ చేసినప్పుడు జాగ్రత్తగా చేయకుండా ఫ్లెక్సిబుల్ క్వశ్చన్స్ అడుగు సతీష్. అయితే మొత్తానికి సాక్షి ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి, ఎవరిని హైలైట్ చేయాలి ఏంటి అనేది మాత్రం సాక్షి ఒక మంచి ప్రోగ్రామ్ అయితే వేసుకుంది. అరెస్ట్ అవుతున్న వాళ్ళు ఎవరు, అరెస్ట్ అవుతున్న వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఎలా వెళ్ళాలి, వాళ్ళని ఏ క్వశ్చన్స్ అడగాలి, ఏం చేయాలి అని చెప్పి. పాపం బేబీ గారికి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆవిడెవరో కళ్ళమ్మటి నీళ్లు రావాలి, ఏడవాలి అని చెప్పిన తర్వాత కూడా ఏడుపు అనేది కళ్ళల్లో లేదంట. ఆవిడ అంటుంది, జూమ్ చేసినా సరే మీ కళ్ళల్లో నీళ్లు కనిపించలేదు, మీరు నవ్వుతున్నారు, అదొక్కడే మిస్టేక్ జరిగిందని చెప్పి. ఖచ్చితంగా నెక్స్ట్ 2-3 ఎపిసోడ్లలో మాత్రం ఖచ్చితంగా కొంత కవర్ చేసుకుంటారు. కొద్దిగా ఇంకొద్ది స్కిల్స్ అయితే పెంచుకునే అవకాశాలు అయితేనే, కానీ ఎప్పుడు బేబీ గారు ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అవుతారు అనేది మాత్రం మీరు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.